ప్రైజ్ ద లార్డ్. జనవరి 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. దుర్జనులను చూచి మత్సరపడుకుము, వారి సహవాసము కోరకుము. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు చెడ్డవారిని చూసినప్పుడు మంచివారికి వ్యసనం కలుగుతుంది. వారు చెడ్డ పనులు చేస్తున్నా బాగా ఎదిగిపోతున్నారని, బాగా మేలులు పొందుతున్నారని, గొప్ప గొప్ప పదవులకు స్థానాలకు వెళ్ళిపోతున్నారని చాలాసార్లు వ్యసనపడుతూ ఉంటారు. మేమింత నీతిగా బ్రతుకుతున్నా, దేవుని మార్గంలో మేము నడుస్తున్నా కానీ మా జీవితాలు ఇలానే ఉన్నా ఏంటి అని మత్సరపడుతూ ఉంటారు. అలా వ్యసన పడకూడదు. భక్తిహీనులు కాలు జారే చోటనున్నారని బైబిల్ చెప్తుంది కదా. వారు ఎంత ఎత్తుకు ఎదిగిపోతున్నట్లు కనిపిస్తున్నా కానీ హఠాత్తుగా నాశనం వారి మీదకు వచ్చేస్తుంది. వారు వెళ్ళేది నిత్య నరకానికి. యుగ యుగాలు వేదనకు వారు గురవబోతున్నారు. వారిని చూసి మనం బాధపడాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని రక్షించమని దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి. అంతేకాని వారిని చూసి వ్యసన పడకూడదు. ఈ లోకంలో ధనధాన్యాదులు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు. వారి సహవాసాన్ని కూడా మనం కోరుకోకూడదు. వారిలా ఉండాలని కూడా మనం అనుకోకూడదు. నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి, నీతిని కలిగి జీవిస్తే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీతి మార్గములో జీవిస్తున్న నిన్ను దేవుడు హెచ్చించక మానడు, దీవించక మానడు. లోక సంబంధమైన పాపపు మార్గాలలో వెళ్ళి, అన్యాయపు మార్గాలలో వెళ్ళి అభివృద్ధి చెందడం మంచిది కాదు. నీతి మార్గంలో జీవించి అభివృద్ధి చెందడం ఆశీర్వాదకరం. కాబట్టి నీతి మార్గంలో మనం నడుద్దాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. God bless you.